1945లో రెండో ప్రపంచ యుద్ధం చివరి దశల్లో బ్రిటిష్ హెవీ క్రూయిజర్ HMS ససెక్స్ ఒక జపాన్ కమికాజే దాడిలో భాగంగా మిత్సుబిషి జీరో విమానం ఢీకొట్టిన ఘటనలో నష్టాన్ని ఎదుర్కొంది. ఈ కమికాజే దాడులు జపాన్ పైలట్లు తమ ప్రాణాలను త్యాగం చేస్తూ మిత్రదేశాల నౌకలపై తమ పేలుడు పదార్థాలతో నిండి ఉన్న విమానాలను ఢీకొట్టడం ద్వారా గరిష్ట నష్టాన్ని కలిగించేందుకు చేసిన ఆత్మాహుతి దాడులు. ఈ సంఘటనలో మిత్సుబిషి జీరో నేరుగా ససెక్స్ నౌకకు బలంగా ఢీకొంది. దెబ్బ తగిలిన ప్రదేశంలో విమానం ఆకృతి స్పష్టంగా ఒక భయానక ముద్రలాగా కనిపించింది. ఈ ఢీకొట్టన తీవ్రతతో విమానంలోని భాగాలు నౌక నిర్మాణంలోకి చొచ్చుకుపోయాయి. అలాగే రెక్కలు మరియు శరీర భాగాల దగ్ధ ముద్రలు నౌక పైభాగంలో స్పష్టంగా కనిపించాయి. విమానం ధ్వంసం అయినప్పటికీ దాని సైలెంట్ మెటల్పై శాశ్వత ముద్రగా మిగిలిపోయింది. అయితే ససెక్స్ నౌకకు నష్టం వచ్చినప్పటికీ అది పూర్తిగా పనిచేసే స్థితిలో కొనసాగింది. ఇది ఆ నౌక బలాన్ని సూచించే విషయమే. ఆ ముద్ర జపాన్ చివరి రక్షణ యత్నాల దారుణతను మరియు పసిఫిక్ యుద్ధం యొక్క సమీప యుద్ధ తీవ్రతను ప్రతిబింబించిన శక్తివంతమైన దృశ్యప్రతీకగా నిలిచింది. ఇది కమికాజే దాడుల్లో పాల్గొన్న పైలట్ల జీవితాల త్యాగం గురించి నౌక సిబ్బందికి గంభీరంగా గుర్తు చేసిన ఘట్టంగా మారింది. వారు తరచుగా వ్యర్థంగా ముగిసే యుద్ధకృషిలో తమ ప్రాణాలను అర్పించారు.